కల్వకుంట్ల చంద్రశేఖరరావు గజ్వేల్ శాసనసభ్యులు భారత రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు 2014 నుంచి 2023 వరకు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. గజ్వేల్ నియోజకవర్గం సిద్దిపేట జిల్లాలోని చాలా కీలకమైన సెగ్మెంట్. అలాగే ఈ సెగ్మెంట్ గురించి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు. ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ 2014, 2018, 2023 ఎన్నికల్లో పోటీ చేసి వరుసగా హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు. సాధారణంగా గజ్వేల్లో ఏ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలుస్తాడో రాష్ట్రంలో కూడా అదే పార్టీ అధికారంలోకి వస్తుంది అన్న సెంటిమెంట్ ఉండేది. అయితే 2023లో ఇక్కడ కేసీఆర్ గెలిచినప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కేసీఆర్పై నాడు ఈటెల రాజేందర్ బరిలోకి దిగారు అక్కడ ఎమ్మెల్యేగా. ఇక్కడ గత ఎన్నికల్లో కేసీఆర్కు వచ్చినటువంటి ఓట్ల శాతం ఎంత అంటే 48.06%. సో ఆయన ఎంత మెజారిటీతో గెలుపొందారు? 45,031 ఓట్ల మెజారిటీతోటి ఆయన గెలుపొందారు. మరి గజ్వేల్లో ఇప్పుడు కేసీఆర్కున్న ప్రజాదరణ ఏంటి? అక్కడి ప్రజలు కేసీఆర్కు ఎంత స్కోర్ ఇచ్చారు? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వేలో ఏం తేలిందో మనం చూద్దాం. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గజ్వేల్ శాసనసభ్యులు ఆయనకు సంబంధించి ఎటువంటి ప్లస్ పాయింట్స్ చెప్పారు ఆ నియోజకవర్గ ప్రజలు? ప్లస్ పాయింట్స్ గతంలో జీడీఏ ఏర్పాటుతో అభివృద్ధి అనేది ప్లస్ పాయింట్గా మనకు కనిపిస్తుంది. సో గజ్వేల్ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఏర్పాటు చేయడం అనేది దాని ప్లస్ పాయింట్గా కనిపిస్తుంది అంశం. ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణం, తద్వారా మొత్తం 42 డిపార్ట్మెంట్లన్నీ కూడా ఒకే చోటికి రావడం కూడా అక్కడికి జనానికి ఒక సౌకర్యం పెరిగినట్టుగా అయింది. అది ప్లస్ పాయింట్గా మనకు కనిపిస్తోంది. నెక్స్ట్ ప్లస్ పాయింట్స్ 100 బెడ్లతో మాతా శిశు హాస్పిటల్. సో తద్వారా హాస్పిటల్ ఏర్పాటు కావడం వల్ల అటు నవజాత శిశువులకు కావచ్చు, తర్వాత గర్భిణీలు అప్పుడే డెలివరీ అయినటువంటి తల్లులందరికీ కూడా ఒక వైద్య సౌకర్యం ఎక్కువగా పెంచినట్టు అయింది. అది ప్లస్ పాయింట్గా కనిపిస్తోంది. అల్ట్రా మోడర్న్ బస్ స్టేషన్ నిర్మాణం కూడా, తర్వాత 20 కోట్లతో ఒక ఆడిటోరియం ఏర్పాటు చేశారు. సో దాంట్లో అనేక కార్యక్రమాలు చేసుకోవచ్చు. అది సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, మరొకటి కావచ్చు. అట్లా ఆడిటోరియం నిర్మించడం కూడా ప్లస్ పాయింట్గా చెప్పారు అక్కడ జనం. నెక్స్ట్ పద్మశాలి భవన్, క్రిస్టియన్ భవన్ ఏర్పాటు చేయడం, తద్వారా ఆయా వర్గాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఆ భవన్స్లో చేసుకోవడం కోసం అవకాశం ఉంటుంది. అర్బన్ పార్క్, అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వర్క్స్, గజ్వేల్కు రైల్వే లైన్, మినీ ట్యాంక్ బండ్. గజ్వేల్కు రైల్వే అనేది ఎప్పటి నుంచో అక్కడి వాసుల కళ. సో ఫైనల్గా 2022లో గజ్వేల్కి రైలు కూత మొట్టమొదటిసారిగా వినిపించింది. సో అది తీసుకురావడంలో, రైల్వే లైన్ గజ్వేల్ దాకా తీసుకురావడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు అంటూ ప్లస్ పాయింట్గా మనకు కనిపిస్తుంది. అలాగే మినీ ట్యాంక్ బండ్ కూడా డెవలప్ చేస్తున్నారని. నెక్స్ట్ కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ నిర్మాణం. సో కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ ఇవి కాళేశ్వరం ప్రాజెక్టులో అతి ముఖ్యమైనటువంటి 2 జలాశయాలు ఇవి. సో ఇది చాలా ఎక్కువ కెపాసిటీ ఉంటాయి. మల్లన్న సాగర్ ఒక 50 టీఎంసీల కెపాసిటీతో మల్లన్న సాగర్ ఉంటుంది. దాని పక్కనే కొండపోచమ్మ సాగర్ కూడా ఉంటుంది. దగ్గరగా ఉంటాయి అవి 2. సో అవి 2 కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో ముఖ్యమైన జలాశయాలు కాబట్టి ఆ జలాశయాల నిర్మాణం అనేది కూడా ప్లస్ పాయింట్స్గా కనిపిస్తున్నాయి. మైనస్ పాయింట్స్ ఏం చెప్పారు బిగ్ టీవీ సర్వేలో కేసీఆర్ గురించి? మైనస్ పాయింట్స్ చూస్తున్నాం. ఎర్రవల్లి ఫామ్ హౌస్కే పరిమితం, వంటేరు ప్రతాప్ రెడ్డి లీడ్. సో ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే ఎక్కువగా గడపడం వల్ల అక్కడ నియోజకవర్గంలో నెక్స్ట్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఎక్కువగా అక్కడ ఆధిపత్యం చేస్తున్నారు అనేది ఒక మైనస్ పాయింట్గా చెప్పారు. అలాగే అసంపూర్తిగా జగదేవ్పూర్ మార్కెట్ యార్డు. సో దానికోసం కూడా జనం అక్కడ ఎదురు చూస్తున్నారు. జగదేవ్పూర్ మార్కెట్ యార్డు కంప్లీట్ కావాలి అని. సో అది జరగకపోవడం. తర్వాత నెక్స్ట్ నియోజకవర్గంలో ఓటర్లను కలవడం లేదు. సో ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఎక్కువగా ఉండడం వల్ల ఓటర్లను కలవట్లేరు అనేటువంటి కంప్లైంట్ కూడా ఒకటి ఉంది. పరిశ్రమలు లేవు, ఉపాధి అవకాశాలు కరువు ఉన్నాయి, నెరవేరని 5,000 ఇండ్లు ఇస్తారన్నటువంటి హామీ. గజ్వేల్ నియోజకవర్గానికి మొత్తం 5,000 ఇండ్లు ఇస్తారనేది ఆయన హామీ ఉండే, బట్ అది ఫుల్ఫిల్ కాలేదు. అది మైనస్ పాయింట్గా చెప్పారు. నెక్స్ట్ 1,200 ఇండ్లు డ్రా తీశారు, బట్ అది కేటాయించలేదు. సో డ్రాలో వచ్చినటువంటి వాళ్ళు ఇంకా ఎదురు చూపులే ఉన్నాయి వాళ్ళకి. సో వాళ్ళకి డ్రాలో వచ్చింది ఇల్లు, కానీ ఆ కేటాయింపు జరగలేదు. మున్సిపాలిటీ విలీన గ్రామాల్లో అభివృద్ధి ఏమీ కనిపించట్లేదు. అలాగే రింగ్ రోడ్డు, గజ్వేల్ చుట్టూ ఒక రింగ్ రోడ్డు నిర్మిస్తున్నారు. సో అది ఇంతవరకు పూర్తి కాలేదు, అసంపూర్తి ఉంది. అది పూర్తయితేనే జనానికి ప్రయాణ సౌకర్యం మరింతగా మెరుగుపడుతుంది, దాని ఫలితాలు ప్రజలకి అందుతాయి. కానీ అది చాలా రోజుల నుంచి అట్లాగే ఉంది, పెండింగ్లో ఉంది, అసంపూర్తిగా ఉండడం కూడా మైనస్ పాయింట్గా చెప్పారు. నెక్స్ట్ కేసీఆర్కి సంబంధించి ప్లస్ పాయింట్స్ ఏంటో చూసాం, మైనస్ పాయింట్స్ ఏంటో చూసాం. మరి జనం ఏం కోరుకుంటున్నారు ఆయన దగ్గర నుంచి? జనం కోరుకుంటుంది ఏంటి? గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? సెగ్మెంట్లో కేసీఆర్ పర్యటించాలి. సో పర్యటించడం ద్వారా, ఎందుకంటే సహజంగానే ఆయన కలవాలని చాలామంది అనుకుంటారు నియోజకవర్గ
ప్రజలు సో గతంలో 2 సార్లు ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు కాబట్టి సహజంగా సమస్యలు తొందరగా పరిష్కారం అవుతాయనేటువంటి దృష్టితో ఆయన కలవడానికి చూస్తుంటారు. కాబట్టి కేసీఆర్ సెగ్మెంట్లో పర్యటించాలి, గజ్వేల్ నియోజకవర్గంలో తద్వారా అందరినీ కలిసే అవకాశం ఉంటుందని జనం కోరుకుంటున్నారు. ఐటీ పార్కు, టెక్స్టైల్ పార్కు తీసుకురావాలి. ఐటీ పార్క్ ద్వారా యువతకి ఉపాధి అవకాశాలు, ఐటీ ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు స్థానికంగా. అలాగే టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయడం వల్ల చేనేత కార్మికులు ఎవరైతే ఆ వృత్తిపైన ఆధారపడి ఉంటారో వాళ్ళకు కూడా జీవనోపాధి కొంచెం మరింతగా పెరిగేటువంటి ఆస్కారం ఉంటుంది, అది కోరుకుంటున్నారు. నెక్స్ట్, తూప్రాన్ వర్గాల మధ్య మార్కెట్ యార్డు కావాలని ఒకటి కోరుకుంటున్నారు. అలాగే నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వాలి అని కూడా ఇక్కడ జనం కోరుకుంటున్నారు. ఎస్, కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేసీఆర్కు సంబంధించి ప్లస్ పాయింట్స్ ఏంటో చూసాం, మైనస్ పాయింట్స్ ఏంటో చూసాం, జనం ఏం కోరుకుంటున్నారో చూసాం. సో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వేలో కేసీఆర్కి ఎంత రిజల్ట్ వచ్చిందో మనం చూద్దాం. రిజల్ట్ ప్లీజ్. స్కోర్ మనం చూస్తున్నాం. అనుకూలం 70%, చాలా బాగానే ఉంది. వ్యతిరేకత 20% ఉంది. తటస్థం 10% ఉంది. సో వ్యతిరేకం కూడా తక్కువగానే ఉంది, తటస్థం కూడా 10% ఉంది. అనుకూలం చాలా ఎక్కువగానే ఉంది, 70% ఉంది. సో అంటే ఆయన సహజంగా నియోజకవర్గంలో పర్యటించకపోయినా కూడా ఆయన 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు కాబట్టి సో ఆ స్థాయితోటి జనరల్గా ఒక పాజిటివిటీ అనేది ఎక్కువగా కనిపించింది. సో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఆయన కలిసినా కలవకపోయినా అభివృద్ధి ఫలాలు మాత్రం అందుతాయి అన్నటువంటి ఒక ఒపీనియన్ మనకు కనిపించింది. సో 70% అనుకూలంగా బిగ్ టీవీ సర్వేలో తేలింది. సో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గజ్వేల్ ఎమ్మెల్యే గారు, ఇది మీ స్కోరు. మీ నియోజకవర్గ ప్రజల ఒపీనియన్స్ ఆధారంగా యాక్యురేట్గా సర్వే చేసి బిగ్ టీవీ మీకు ఇస్తున్న స్కోర్ 70%.